నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. నార్మల్గా మనం ఒక్కొక్కసారి దూరంవి చూస్తూ ఉన్నప్పుడు రెండుగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బాగా లైటింగ్ ఉన్నప్పుడు గ్లేర్ లాగా కొంచెం సేపటి దాకా అసలు కనిపించకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక ఏజ్ దాటిన తర్వాత నైట్ టైం డ్రైవింగ్ చాలా డిఫికల్టీగా అనిపిస్తూ వస్తువులను చూస్తున్నప్పుడు సరిగా ఆనక అవి షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒక క్లాత్లో మనం ఎలా అయితే చూస్తే పొగ మంచులో ఒక వస్తువుని చూస్తే ఎలా ఉంటాయో అలా మనకి చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇలా డబుల్గా కనిపించడం కానీ, లేదా ఒక ఫాగీ దాంట్లో నుండి చూస్తే కనిపించినట్టుగా విజన్ ఉండడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు మనకి శుక్లాల సమస్యలు ఉన్న వాళ్ళలో కనిపిస్తాయి. శుక్లాలు అంటే ఏంటి అంటే నార్మల్గా మన కంట్లో అద్దం లాంటి ఒక అవయవం, కంట్లో ఒక భాగం ఉంటుంది. సో అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ మసక బారుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మనం ఒక అద్దం లాగా ఊహించుకుంటే, అద్దం అనేది మంచిగా ఉన్నప్పుడు మనకి దాంట్లో ప్రతిబింబం అనేది మనం ఫేస్ చూసుకున్నా ఏం చూసుకున్నా క్లియర్గా కనిపిస్తుంది. అదే అద్దం మీద అంతా కూడా మరకలు అయిపోయి మొత్తం దుమ్ములాగా అయిపోయినప్పుడు, దాని ట్రాన్స్పరెన్సీ పోయినప్పుడు మనకి ప్రతిబింబం అనేది సరిగా కనిపించదు. అదేవిధంగా ఈ శుక్లాల సమస్యలో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఏజ్ పైబడుతున్న కొద్దీ దాంట్లో అంతా కూడా ఒపాసిటీ డెవలప్ అవుతుంది. అంటే క్లియర్గా ఉండాల్సిందంతా కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ సమయంలో మనకి అక్షరాలు అనేవి డబుల్గా కనిపించడం, లేదా దూరంగా ఉన్న వస్తువులు, దూరంగా ఉన్న మనుషులు డబుల్గా కనిపించడం, నైట్ టైంలో లైట్ చూస్తే చాలా సేపు వరకు, అంటే ఏదైనా ప్రకాశవంతంగా ఏదైనా లైట్ పడ్డప్పుడు అది చాలా సేపు వరకు పోనట్టుగా గ్లేర్గా అనిపిస్తూ ఉంటుంది. దీనికి అందరూ చెప్తూ ఉంటారు, ఏముందమ్మా ఒక ఏజ్ వచ్చింది కదా, చిన్న సర్జరీ, మీరు క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోండి సెట్ అయిపోతుంది అని అంటారు. కానీ నిజంగా క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవాలా, ఎటువంటి మెడిసిన్స్ లేవా అంటే డెఫినెట్గా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. నార్మల్గా అలోపతిలో చాలా మంది అంటూ ఉంటారు, ఒక ఏజ్ పైబడితే ఇంకా మీరు ఈ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవాలంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు డిఫికల్ట్ కాబట్టి ముందే చేయించుకోండి, మీకు ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో అప్పుడే చేయించుకోండి, చాలా ఈజీ అంటూ ఉంటారు. కానీ నిజంగా అంత అవసరం ఉందా, సర్జరీ వెంటనే చేయించుకోవాలా, చేయించుకోకపోతే మన చూపు నిజంగానే మనం కోల్పోతామా అంటే ఇవి చాలా వరకు నిజం కాదు. ఎందుకంటే క్యాట్రాక్ట్ని కూడా మనము కొన్ని రకాల ఆహార పద్ధతులు మార్చుకొని, కొన్ని రకాల మందులు మనం వాడినట్టయితే సర్జరీ లేకుండా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఇంకొక సైన్స్లో అలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న డౌట్ వస్తుంది. ఎందుకు అంటే నార్మల్గా ఆ సైన్స్ ప్రకారం వాళ్ళకి సర్జరీ మాత్రమే ఆప్షన్, అంటే క్యాట్రాక్ట్కి సర్జరీ మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆయుర్వేద శాస్త్రంలో మనకి అది ఏజ్ ప్రకారం వచ్చేటువంటి ఒక రకమైనటువంటి మార్పు, సహజంగానే జరిగే మార్పు కాబట్టి దీన్ని మనం కొన్ని సంవత్సరాలు డిలే చేయొచ్చు, లేదా కంప్లీట్గా కూడా తగ్గించుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఎప్పుడు తగ్గించుకోవచ్చు, డిలే ఎప్పుడు చేయొచ్చు, నేను రెండూ చెప్పాను. ఎందుకు డిలే చేయొచ్చు అన్నానంటే క్యాట్రాక్ట్ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత దాన్ని మనం కంప్లీట్గా తగ్గించుకోలేము. అదే మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే మీ ఆహారపు అలవాట్లలో కావచ్చు, మీ జీవన విధానంలో కావచ్చు మార్పులు చేసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మీరు వాడినట్టయితే కంప్లీట్గా క్యాట్రాక్ట్ని తగ్గించుకోవచ్చు. అలా కాకుండా క్యాట్రాక్ట్లో శుక్లాలు ముదిరిన తర్వాత మీరు ఆయుర్వేదాన్ని వాడాలి అనుకుంటే అట్లీస్ట్ 10 నుండి 15 సంవత్సరాలు మనం దాన్ని ఇంకా అదే స్థాయిలో ఉంచేసి ముదరకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకి రకరకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు కూడా ఈ క్యాట్రాక్ట్ని ముదరకుండా అండ్ క్యాట్రాక్ట్ని తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లోనే మనం కూర్చొని క్యాట్రాక్ట్ రాకుండా ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే రాకుండా ఉంటుందా అంటే డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు శుక్లాలు రాకుండా ఉండాలంటే మీరు ఇది తీసుకున్నట్టయితే రెగ్యులర్గా రాకుండా ఉంటుంది. అదేంటి అంటే నార్మల్గా అందరికీ తెలుసు, బాదాం, మామూలుగా బాదాం అనేది కన్ను ఆకారంలో ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కళ్ళు హెల్దీగా ఉంటాయి. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అంటే బాదాము, సోంపు, పటిక బెల్లం. నార్మల్గా పటిక బెల్లం, దారంతో పాటు వచ్చే పటిక బెల్లం అనేది చాలా శ్రేష్టమైనది. సో ఈ మూడింటిని కూడా సమాన మాత్రలో తీసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకొని రోజులో 2 సార్లు ఒక స్పూన్, ఒక పెద్ద స్పూన్ అంటే 5 గ్రామ్స్ మోతాదులో ఒక 1/2 కప్ వాటర్లో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్టయితే మీకు ఇలాంటి శుక్లాల సమస్య, డబుల్ విజన్ సమస్య కంప్లీట్గా రాకుండా చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ.